వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఈరోజు జనరల్ స్టడీస్ జీకేకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. జయమంగళ నది ఏ నది యొక్క ఉపనది? సో జయమంగళ అనే నది ఏ నది యొక్క ఉపనది అంటే పెన్నార్. అసలు పెన్నార్ అంటే ఏంటి అంటే పెన్నా నది. పెన్నా నది లేదా పెన్నార్ నది అనేది దక్షిణ భారతదేశపు ఒక నది. అయితే ఇది కర్ణాటక రాష్ట్రంలో కోలారు నుంచి నందివర్గ కొండల నుంచి చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కిలోమీటర్లు ప్రవహించి సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. అయితే అక్కడి నుంచి 590 కిలోమీటర్లు అనంతపురం జిల్లా, వైఎస్ఆర్ జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రవహించి నెల్లూరుకు ఈశాన్యంగా 20 కిలోమీటర్ల దూరంలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది అన్నమాట. సో పెన్నా నది గురించి ఇది పెన్నా లేదా పెన్నార్ నది అంటాం. నెక్స్ట్, కజిరంగా నేషనల్ పార్క్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉన్నది? కజిరంగా. సో ఇది వచ్చేసి కజిరంగా నేషనల్ పార్క్ అంటాము. ఇది గౌహతి జోర్హత్ జాతీయ రహదారి 37 పైన ఉందన్నమాట. ఇది ఇంపార్టెంట్, అంటే 37 జాతీయ రహదారి అనేది మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. 430 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇది వచ్చేసి గోలాఘాట్ అండ్ నౌగావ్ జిల్లాలో విస్తరించి ఉంది. ఈ వనం ఒంటికొమ్ము ఖడ్గ మృగాలకు ఎక్కువగా ప్రసిద్ధి అన్నమాట. ఇక్కడ ఏనుగులు కూడా చాలా ఉంటాయి. ఏనుగులు మరియు ఒంటికొమ్ము ఖడ్గ మృగాలు ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో తర్వాత దీని గురించి ఇంకా ఇంపార్టెంట్ చూసుకుంటే దీనిని యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఈ వనంలో ఖడ్గమృగాలు ఎక్కువగా ఉంటాయి. మరియు ఇంకొకటి చెప్పాలంటే బెంగాల్ పులులు అత్యధిక జనసాంద్రతలో ఉంటాయన్నమాట ఇక్కడ. సో అది దీనికి సంబంధించింది. ఇది వచ్చేసి నగావ్ జిల్లా అన్నమాట. నగావ్ జిల్లా గోలాఘాట్లో ఈ సమీప నగరం గోలాఘాట్లో ఈ నేషనల్ పార్క్ అనేది ఉంది. ఏది అంటే కజిరంగా జాతీయ ఉద్యానవనం. సో ఆన్సర్ ఈస్ అస్సాం రాష్ట్రంలో ఉందన్నమాట కజిరంగా. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏ రాష్ట్ర తీరమును కోరమండల తీరము అని పిలుస్తారన్నమాట. ఏ రాష్ట్ర తీరాన్ని పిలుస్తారు? సో ఏ రాష్ట్ర సముద్ర తీరం అని చెప్పచ్చు. సముద్ర తీరాలు ఉన్న రాష్ట్రాల్లో చెన్నై అంటే తమిళనాడు అయితే దాన్ని మనము కోరమండల తీరం అని చెప్పి కూడా పిలుస్తారు. సో కోరమండల కోస్ట్ తీరం అని కూడా పిలుస్తారన్నమాట. కోరమండల కోస్ట్. అయితే ఇది వచ్చేసి ఉత్తరాన ఉత్కల్ మైదానాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన కావేరీ డెల్టా మరియు పశ్చిమాన తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. దీనికి దాదాపు 22,800 చదరపు కిలోమీటర్లు ఈ తీరం అనేది ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి అది. సో తమిళనాడు కోస్ట్ని మనము కోరమండల తీరం అని చెప్పి పిలుస్తాము. అయితే ఇంకొక మెయిన్ పాయింట్ చూస్తుంటే చోళ రాజవంశం యొక్క భూమిని తమిళంలో చోళమండలం అని పిలుస్తారు. అక్షరాల చోళుల రాజ్యం అని అనువదించబడింది. దీని నుండి కోరమండల్ అనే పదం అనేది వచ్చిందనమాట. దీని గురించి ఇదే అన్నమాట మ్యాటర్. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ క్వశ్చన్, పాట్కాయ్ భీమ్ కొండలు ఎక్కడ ఉన్నాయి? అరుణాచల్ ప్రదేశ్లో. పాట్కాయ్ భీమ్ కొండలు ఎక్కడ ఉన్నాయి? అరుణాచల్ ప్రదేశ్. సో దీని గురించి మనం చూస్తే పాట్కాయ్ భూమ్ కొండలు అనేది ఇవి సిరీస్ ఆఫ్ మౌంటైన్స్ ఇండో మయన్మార్ బార్డర్లో ఇవి ఉంటాయన్నమాట. నార్త్ ఈస్టర్న్ ఇండియన్ స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్కి మరియు నాగాలాండ్ అండ్ అప్పర్ బర్మా రీజియన్ ఆఫ్ మయన్మార్ అక్కడ ఇవి ఆ ప్రాంతంలో ఉన్నాయన్నమాట ఈ పాట్కాయ్ కొండలని. అసలు ఈ పేరు ఎలా వచ్చింది? పాట్కాయ్ అంటే ఏంటి అంటే పాట్ అంటే కట్ అండ్ కాయ్ అంటే చికెన్ అని చెప్పి మీనింగ్ అనమాట. ఈ థాయ్ లాంగ్వేజ్లో థాయ్ అహోమ్ లాంగ్వేజ్లో ఈ పాట్ అంటే కట్ అని మీనింగ్ వస్తుందంట, కాయ్ అంటే చికెన్ అని మీనింగ్ వస్తుంది. సో పాట్కాయ్ కొండలు అనేవి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయన్నమాట.
భీమ్ కొండలు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకొని, నహర్ ఖతియా చమురు క్షేత్రం ఎక్కడి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది? నహర్ ఖతియా. సో దీని గురించి మనము ఎక్కడి నుంచి 30 కిలోమీటర్లు అంటే దిగ్బాయ్కి నైరుతిన ఉంది. దిగ్బాయ్ అనేది ఇది ఆయిల్ అంటే చమురుకి సిటీ ఆఫ్ అస్సాం అని చెప్పి ఆయిల్ సిటీ ఆఫ్ అస్సాం అని చెప్తాము. ఇది 32 కిలోమీటర్ల దూరంలో ఈ నహర్ ఖతియా చమురు అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి 1901లో స్టార్ట్ అయింది ఈ నహర్ ఖతియా చమురు ప్రాంతం అన్నమాట. ఇది వచ్చేసి మనకి దిగ్బాయ్కి నైరుతిన 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఈ కింది వాటిలో ఆస్బెస్టాస్ నిల్వలు ఎక్కువగా ఉన్నది ఎక్కడ? కడప జిల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్బెస్టాస్ అంటే ఏంటి అంటే రాతి రాయి అంటాం. రాతి రాళ్ళు ఎక్కడ ఉన్నాయి అంటే ఎక్కువగా కడప జిల్లాలో ఉన్నాయి. ఆస్బెస్టాస్ అనేది సహజంగా మామూలుగా సంభవించే ఫైబరస్ సిలికేట్ ఖనిజం అన్నమాట. దీనిని తెలుగులో మనము రాతి నార అంటాము. ఏమంటామంటే ఫైబరస్ సిలికేట్ ఖనిజం. ఇది వచ్చేసి తెలుగులో మనం రాతి నార అంటాం. ఇందులో రకరకాలు ఉంటాయన్నమాట, కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇవి ఇల్లు కట్టడానికి యూజ్ చేస్తారు. అయితే దీనివల్ల చాలా ఆరోగ్యకర సమస్యలు ఉన్నాయని చెప్పి ఈ మధ్య కొన్ని దేశాలు ఇదైతే బ్యాన్ చేశాయి. అయినా కూడా చాలామంది ఇది వాడుతూ ఉన్నారన్నమాట. ఎక్కువ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంట దీని నుంచి. అయితే ఇవి ఎలా ఏర్పడతాయి అంటే ఒక రాపిడి మరియు ఇతర ప్రక్రియల ద్వారా వాతావరణంలో ఇవి తయారు చేయబడతాయి. భూ వాతావరణంలో ఆస్బెస్టాస్ అనేది ఒక విద్యుత్ బంధకము. అది ఉష్ణ నిరోధకతను కలిగి ఉంటుందన్నమాట. సో చాలా సంవత్సరాల నుంచి దీన్ని రాతి కట్టడంలో ఉపయోగిస్తాము. ఎక్కువగా ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే కడప జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట కృత్రిమ వర్షపాతమును కురిపించు ప్రయోగమును ఎక్కడ చేశారు? కృత్రిమంగా వర్షపాతాన్ని కురిపించేది ఈ మధ్య అది మామూలుగా చేస్తున్నారనమాట. ఎందుకు అంటే ఈ వర్షాలు సరిగా పడక కొన్ని ప్రాంతాలు కరువు ప్రాంతాలుగా ఉండడము, ఇవి ప్రయత్నాలు అనేవి జరిగినాయన్నమాట. సో దాంట్లో ఫస్ట్ ఎక్కడ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అంటే అనంతపూర్ జిల్లా ఆత్మకూరులో ఇది జరిగింది. అసలు ఫస్ట్ కృత్రిమంగా రైన్ అంటే ఏంటి అంటే దీన్ని మనము ఇంగ్లీష్లో వచ్చేసి ఆర్టిఫిషియల్ రైన్ లేదా క్లౌడ్ సీడింగ్ అని చెప్పి కూడా అంటారు. ఏ మెథడ్ యూజ్డ్ టు ఎన్హాన్స్ ప్రిసిపిటేషన్ బై డిస్పర్సింగ్ సబ్స్టాన్సెస్ ఇంటూ ద ఎయిర్ టు ఎంకరేజ్ ద ఫార్మేషన్ ఆఫ్ రైన్ ఆర్ స్నో. ఆ మొబ్బుల్ని కానీ లేదా వానని కానీ ఎంకరేజ్ చేయడానికి, వాటిని స్నోని ఫార్మేషన్ చేసి ఎంకరేజ్ చేయడాన్ని మనము కృత్రిమంగా రైన్ ఫార్మేషన్ చేయడం అని చెప్పి అంటాం. దీన్ని మనం క్లౌడ్ సీడింగ్ అని చెప్పి కూడా అంటాం. ఇది ఎక్కడ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటే ఆత్మకూర్, అనంతపూర్ జిల్లాలో ఇది ఫస్ట్ జరిగింది. నెక్స్ట్, ఆంధ్రాను పరిపాలించిన మొట్టమొదటి వంశము ఏది? ఆంధ్రాలో పరిపాలించిన మొట్టమొదటి వంశం శాతవాహనులు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఆంధ్రాను పరిపాలించారన్నమాట. సో ఇక్కడ మనం శాతవాహనుల గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే, శాతవాహనులు దక్షిణ మధ్య భారతదేశాన్ని కోటిలింగాల, ధరణికోట, జున్నార్ల నుండి 230 సంవత్సరాల నుండి సుమారు 450 సంవత్సరాలు పరిపాలించారు వీళ్ళ యొక్క తొలి రాజధాని ఏది అంటే కోటిలింగాల ఆంధ్రప్రదేశ్లో. లేదా మనము తొలి రాజధాని శాతవాహనుల తొలి రాజధాని ఇంకో విధంగా ధాన్య కటకం అని పిలుస్తారు. అది ఇప్పుడు ఏదో కాదు, అమరావతి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ధాన్య కటకం అంటే అమరావతి, ధాన్య కటకం అమరావతి అని కూడా అభివర్ణిస్తుంటారనమాట. వీళ్ళు చాలా శాంతి స్వభావాలుగా వీళ్ళు పరిపాలన అనేది జరిపారనమాట. సో ఇది మెయిన్ శాతవాహనులకు సంబంధించి ఇక్కడ అవసరమైన ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, వీళ్ళు మనకు వచ్చేసి క్రీస్తు పూర్వం 200 శతాబ్దం నుంచి వీళ్ళు పరిపాలన అనేది సాగించారనమాట. వీళ్ళు మనకు 450 సంవత్సరాలు సుమారు పరిపాలన అనేది సాగించారు. ఇది వీళ్ళకి సంబంధించిన
ఇంపార్టెంట్. శాతవాహనులు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రాని పరిపాలించిన మొట్టమొదటి వంశము శాతవాహనులు. నెక్స్ట్ చూడండి, భారతదేశ ప్రధానమంత్రి ప్రైమస్ ఇంటర్ పారస్ అగుటకు గల సంఘటన ఏది? సంకీర్ణ ప్రభుత్వములు. నెక్స్ట్, భారతదేశంలో పార్టీ వ్యవస్థలో ఒక బలమైన రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ ప్రభావమును ఎటువంటి పర్యవసానమునకు దారితీసినది? ఒకే పార్టీ ఆధిపత్యం అంతమగుటకు దారితీసిందనమాట భారతీయ జనతా పార్టీ వల్ల. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గురించి చూస్తే మనము, ఇది ఒక ప్రముఖ జాతీయ స్థాయి పార్టీ. అయితే ఇది 1980లో ప్రారంభించబడిన పార్టీ అనేది చెప్పచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు చైర్పర్సన్గా ఉన్నది నరేంద్ర మోదీ గారు. ఈయననే మనకి ప్రధానమంత్రిగా ఉన్నారనమాట. సో దీని గురించి చూస్తే నెక్స్ట్ మనకి ఇక్కడ దీని గురించి చూస్తే ఇందులో సీనియర్ నాయకులైన అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగాను, కృష్ణ అద్వానీ ఉప ప్రధానమంత్రిగాను కూడా పనిచేశారు ఈ పార్టీకి సంబంధించి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మాత్రం తెలుసుకోవాల్సినవి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ రాజ్ వ్యవస్థను ఈ క్రింది వారిలో ముఖ్యమంత్రి కాలముగా ఏ ముఖ్యమంత్రి కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది? ఎన్ సంజీవరెడ్డి అంటే నీలం సంజీవరెడ్డి గారి ముఖ్యమంత్రి ప్రాంతంలో ఇది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థను నీలం సంజీవరెడ్డి గారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళు ముఖ్యమంత్రి ఈయన నీలం సంజీవరెడ్డి గారు వచ్చేసి మనకు అనంతపూర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అనమాట. ఈయన చాలా కార్యక్రమాలు అనేవి చేశారు ఆ టైంలో. అనంతపూర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఈయన సమయంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది 4 జతలలో ఏ సరైన జత ఉన్నతాధికారుల దౌత్య సంబంధ పదవులను అనుభవించి ఉపరాష్ట్రపతులు అయినారు? డాక్టర్ ఎస్ రాధాకృష్ణ మరియు జిఎస్ పథక్. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వానిలో ఏ విషయంలో భారత మరియు అమెరికా రాజ్యాంగములు ఒకటిగా ఉన్నవి? ఏ విషయంలో భారత రాజ్యాంగంలో అమెరికా మరియు భారతదేశం ఒకటిగా ఉన్నాయంటే ప్రాథమిక హక్కులకు సంబంధించి 2 రాజ్యాంగాలకు సంబంధించి ఒకటిగా ఉన్నాయి. భారత రాజ్యాంగం అయితే దానికి సంబంధించిన అమలుపరుచు బాధ్యతను దేనికి ప్రసాదించింది అంటే సుప్రీంకోర్టుకు, సర్వోన్నత న్యాయస్థానమునకు ఆ భారత రాజ్యాంగం అనేది దానికి సంబంధించిన బాధ్యతను ఇచ్చిందనమాట. భారతదేశంలో 14 బ్యాంకులకు జాతీయం చేయబడిన రోజు ఏది? 19 జూలై 1969. నెక్స్ట్, భారతదేశంలో షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయక అటవీ హక్కుల పరిగణన చట్టము 2006ను ఆమోదించిన రోజు ఏది? 18 డిసెంబర్ 2006. ఈ కింది వానిలో ఏ లావాదేవీ కరెంట్ ఖాతాలో రుణము అగును? విదేశీయులకు ఒక బహుమతి ఇచ్చుట. సో ఈ కింది వానిలో ఏ లావాదేవీ అంటే కరెంట్ ఖాతాలో రుణం అగును అంటే విదేశీయులకు బహుమతి ఇవ్వటం ద్వారా రుణం అవుతుందన్నమాట ఈ ఖాతాకు సంబంధించి అకౌంట్. భూమి అభివృద్ధి బ్యాంకులు ఈ కింది వానిలో దేని భాగస్వామ్యంలో నుండును? సహకార పరపతి వ్యవస్థ. ఈ కింది చర్యలలో ఆర్థిక సంస్కరణలో పరిధిలోకి రానిది ఏది? అధిక కఠోర శ్రామిక చట్టములు. భారతదేశంలో ఈ క్రింది వాటిలో ఏ చర్య
మంచి కోశ సంబంధమైన పాలనకు ఆటంకమును కలిగించును. రుణ జీడిపి నిష్పత్తిని పెంచుట. లోటు ద్రవ్యము ఏది అంటే లోటు ద్రవ్యం స్వభావములో ద్రవ్యోల్బణము పెంచును. లోటు ద్రవ్యము ఈ కింది వానికి మ్యాచ్ చేస్తే స్వభావములో ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రిజర్వ్ బ్యాంక్ యొక్క గుణాత్మకమైన పరపతి నియంత్రణలో ఏది చేరదు? మోతాదు అవసరములో మార్పు. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ పరిపాలన మొట్టమొదట భారతదేశ జాతీయ ఆదాయ అంచనాలను సమకూర్చినది ఎవరు? దాదాబాయి నౌరోజీ గారు. దాదాబాయి నౌరోజీ గారు ఒక గొప్ప విద్యావేత్త. ఇతను వచ్చేసి మనకు 1892 నుంచి 95 వరకు పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నారనమాట. ఈయనకి ఇంకో మెయిన్ పేరు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారనమాట దాదాబాయి నౌరోజీ గారిని. ఇతను గొప్ప గౌరవం పొందిన వ్యక్తిగా పార్లమెంట్లో వ్యవహరించారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా ఇతన్ని పిలిచారనమాట. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించక ముందు నుంచే స్వాతంత్రం కోసం ఈయన గళమెత్తారు దాదాబాయి నౌరోజీ గారు. బ్రిటిష్ పాలనలో మొట్టమొదట భారతదేశ జాతీయ ఆదాయ అంచనాలను సమకూర్చినది ఎవరంటే దాదాబాయి నౌరోజీ గారు. అధిక శక్తి గల ద్రవ్యమును ఈ కింది వానిలో ఏ విధంగా కూడా పిలవచ్చు? M1. మానవ అభివృద్ధి సూచీను అభివృద్ధి పరిచినది UNDP. అయితే ఇప్పుడు మనకి మానవ అభివృద్ధి సూచీలో 134వ ర్యాంక్ అనేది ఇండియా అనేది ఉందన్నమాట మానవ అభివృద్ధి సూచీలో. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4వ అవస్థ ద్రవ్యమును ఈ కింది వానిలో దేనిని నిర్దేశించును? ప్లాస్మా అనేది ఒక ప్లాస్మా అనేది ఒక తేటైన ద్రవ్యం అన్నమాట. ఇది రక్తంలో ఇది వచ్చేసి మనకి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, ఇతర సెల్యులర్ భాగాలు తొలగించబడిన తర్వాత మిగిలిన పదార్థమే ప్లాస్మా. దీన్ని మనం ప్లాస్మా అంటాము. తర్వాత బ్రహ్మాస్ ఒక నౌకా విధ్వంసక క్షిపణి. మయోపియా అనేది దేనికి సంబంధించిన వ్యాధి అంటే కన్నులు. కాస్మాలజీ దీనికి సంబంధించిన అధ్యయనము విశ్వానికి సంబంధించింది. నెక్స్ట్ 2 క్రమానుసార బిందువుల మధ్య దూరం ఒకే దశ ఉన్న ఎడల దానిని మనం ఏమంటామంటే తరంగ ధైర్యం. గాజు పలకలో ఉన్న పగులును వంకరగా చూసినచో కింది విధముగా కనిపిస్తుంది, వెండిలాగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే డైలీ మీకు జీకే అనేది అందిస్తాము. థ్యాంక్ యూ.